ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహతారీ వందన్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా జీవనోపాధి మార్గాలను అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తెలిపారు. విశాఖపట్నం, పూరీ, విశాఖపట్నం, సికింద్రాబాద్ల మధ్య మరో 2 వందే భారత్ రైళ్లు ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వార్తల వివరాలు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహతారీ వందన్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన 70 లక్షల మంది మహిళలకు ప్రతి నెల ₹1000 నగదు నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. పథకం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొంతమంది లబ్దిదారులతో ముచ్చటిస్తారు. ఈరోజు ₹655 కోట్ల ప్రత్యక్ష నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ₹75,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు వారికి జీవనోపాధి మార్గాలను అందిస్తూ భరోసా కల్పించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ఆయన మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రతి ఏటా వైఎస్సార్ చేయూత కింద ₹18,750 చొప్పున సాయం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది మహిళలకు 4వ విడత వైఎస్సార్ చేయూతను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని మంత్రి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరులో కొత్తగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు ప్రారంభించారు. వెదురుకుప్పం మండలం చవటగుంటలో కొత్తగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏటీఎంను కూడా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహిస్తున్న సిద్దం బహిరంగ సభలో ఆఖరిది ఈ సాయంత్రం జరగనుంది. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించే సభకు వైఎస్సార్సీపీ వర్గాలు భారీగా ఏర్పాట్లు చేశాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు భీమిలి, దెందులూరు, రాప్తాడుల్లో 3 సిద్దం సభలు నిర్వహించారు. ఈ రోజుతో ఎన్నికల సన్నాహక సభలు ముగించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడానికి అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యంత వేగవంతమైన మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ రౌటర్ను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. హైస్పీడ్ డేటా ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్మిషన్ కోసం ఈ రౌటర్ను వినియోగిస్తారు. సెకనుకు 2.4 టెరాబిట్ల వేగం కలిగిన రౌటర్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం గర్వకారణమని మంత్రి అన్నారు. డిజిటల్ భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో ఈ రౌటర్ నిర్మాణం మేలుమలుపని వ్యాఖ్యానించారు. భారీ డిజైన్ సామర్థ్యాలతో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో భారత్ వేగంగా ముందుకు వెళుతోందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం, పూరీ, విశాఖపట్నం, సికింద్రాబాద్ల మధ్య మరో 2 వందే భారత్ రైళ్లను ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. వీటితో పాటు కొత్త వలస, కోరాపుట్ సెక్షన్లు, కోరాపుట్, రాయగడ లైన్లలో 2 డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం, టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్టులో పూర్తి చేసిన భాగాలను, గూడ్స్ షెడ్, వాల్తేరు డివిజన్లో 1 ప్రోడక్ట్ స్టాల్స్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పూరీ, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు శనివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పూరీలో ఉదయం 5:15 బయలుదేరి అదే రోజు 11:30 విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 3:40 బయలుదేరి అదే రోజు పూరీకి రాత్రి 9:55 చేరుకుంటుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ గురువారం మినహా అన్ని రోజులు నడుపుతారు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 5:05 బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:50 విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2:35 బయలుదేరి
అదే రోజు రాత్రి 11:20 సికింద్రాబాద్కు చేరుకుంటుంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ వెల్లడించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లను మార్చి 20 వరకు ఇస్తారు. హాల్ టికెట్లను మార్చి 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాబోయే ఎన్నికల కోసం సన్నాహకంగా పార్టీ ప్రచార రథాలను ఈ ఉదయం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని వెల్లడించారు. 9 జిల్లాలకు 18 మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు ఖరారు కావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటుపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని ఆమె పేర్కొంటూ ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు గనక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేం ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు అన్నారు. కడపలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని అన్నారు. రాబోయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాయలసీమలో తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుప్పంలో హంద్రీనివా ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించాక తాగు, సాగునీటి సమస్యలు తీరాయని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్యారిస్లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ కేటగిరీలో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ఫైనల్స్కు చేరుకుంది. గత రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కొరియా జంటను ఓడించింది. 2 వరుస సెట్లలో 21-13, 21-16 స్కోరుతో ఆధిక్యం సాధించారు. ఈరోజు జరిగే ఫైనల్స్లో తైవాన్ క్రీడాకారులు యాంగ్పో హాన్, లీజేహు జంటతో పోటీ పడతారు. తిరుపతిలో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని ఈరోజు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, గొప్ప కవి, రచయిత్రి అన్నారు. సావిత్రి అడుగుజాడల్లో నేటి మహిళలు నడవాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పాతికేయులు కీలక పాత్ర పోషించాలని ఏలూరు జిల్లా నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ కోరారు. ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర అనే అంశంపై నిన్న ఏలూరులో పాతికేయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్లను నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహతారీ వందన్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా జీవనోపాధి మార్గాలను అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తెలిపారు. విశాఖపట్నం, పూరీ, విశాఖపట్నం, సికింద్రాబాద్ల మధ్య మరో 2 వందే భారత్ రైళ్లు ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.